అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే స్పెషల్ రెసిపీ మారేడు పండుతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసవి కాలంలో శరీరంలోని వేడిని వెంటనే తగ్గిస్తుందండి ఈ మారేడు పండు జ్యూస్. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మారేడు పండు దొరికితే తప్పకుండా ఇలా జ్యూస్ చేసుకుని తాగండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మారేడు పండ్లు ఇలా ఉంటాయండి. నాకు మా ఫ్రెండ్ పంపించారు ఈ మారేడు పండ్లు. ఇందులో ఒక పండుతో మీకు జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మారేడు పండు బయట లేయర్ వెలక పండులా గట్టిగా ఉంటుందండి. ఈ పై లేయర్ అంతా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా బరువైన వస్తువుతో చేత్తో పట్టుకుని ఇలా గట్టిగా కొట్టాలండి. మారేడు పండు లేయర్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా అన్ని సైడ్స్ గట్టిగా కొడితే బద్దలవుతుంది అన్నమాట. ఇప్పుడు మారేడు పండును ఓపెన్ చేసుకుందామండి. చూడండి, మారేడు పండు మంచి స్మెల్ వస్తుంది. బాగా పండిందండి. బాగా పండితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని లోపల సీడ్స్ ఉన్నాయండి, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ పండు లోపల ఉన్న గుజ్జంతా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. మారేడు పండు జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, బాడీని చాలా కూల్గా ఉంచుతుంది అన్నమాట. చూడండి, మిగిలిన పండు మొత్తం ఇలా గుజ్జుని తీసుకోవాలి. ఇలా గుజ్జుని తీసుకున్నాక మొత్తం అంతా చేత్తో ఇలా సపరేట్ చేసి లోపల ఉన్న గింజలను తీసివేయాలండి. లోపల ఉన్న గింజలు కొద్దిగా చిరుచేదుగా ఉంటాయండి, అందుకని గింజలన్నీ తీసేయాలన్నమాట. జ్యూస్ చేసుకునేటప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఈ మారేడు పండు జ్యూస్ మిక్సీ జార్లో వేసుకుని చేయకూడదండి. మిక్సీ జార్లో వేసామనుకోండి, ఒక గింజ ఉన్నా సరే గ్రైండ్ చేస్తాం కదా, చేదుగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, అన్ని గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అందుకని చేతులని శుభ్రంగా వాష్ చేసుకుని చేతులతోనే జ్యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. అంటే నేను 1/2 లీటర్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా చేతులతో మ్యాష్ చేసుకోవాలన్నమాట. గింజలని తీసిన తర్వాత మాత్రమే ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలి. మీకు మారేడు పండ్లు దొరికితే తప్పకుండా ఈ జ్యూస్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇలా పీచుని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్పుని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్ట్రైనర్ పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న పల్పు వేసుకుని వడకట్టుకోవాలన్నమాట. ఇలా గరిటె తీసుకుని ఇలా కలుపుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇందులో ఏమన్నా గింజలు ఉన్నా సరే, పీచు ఉన్నా సరే మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, వడకొట్టిన తర్వాత జ్యూస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. నాకు మారేడు పండు చాలా తీయగా ఉందండి, అందుకని 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చల్లని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మారేడు పండు జ్యూస్ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మారేడు పండు జ్యూస్ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మారేడు పండులో బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీరు డెఫినెట్గా మారేడు పండు దొరికితే ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.